విపిఆర్ కన్వెన్షన్ లో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు. మంత్రి ఆనం కామెంట్స్: వెంకయ్య నాయుడు వంటి రాజకీయ నాయకులు చాలా అరుదు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు రాజకీయ మహాగ్రంథం. మంత్రి ఆనం: ఆయన ఏ పార్టీకి చెందిన నాయకుడనే దానికంటే దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆనం: రాజకీయాల్లోకి రావాలనుకునే యువత వెంకయ్య నాయుడు గారి ఆలోచన విధానం, క్రమశిక్షణ, ప్రజాసేవను అధ్యయనం చేయాలి అని తెలిపారు. స్వామి మీరు వెనకాల తిరగండి. బస్సు అనే స్వామి తట్టుతుంది. స్వామి వెనకాల ఉండండి. స్వామి 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 ओम श्री राजराजेश्वरीदेव्याः परिपूर्णतानुग्रह प्रसादपत्सिद्धिरस्तु आयुष्य आरोग्य सिद्धिरस्तु। Suhasini
పింక్ షర్ట్ శ్రీ వెంకయ్య నాయుడు గారు వారి రాజకీయ ప్రస్థానం గురించి ఒక పుస్తకం రూపంలో భావి తరాలకి అందించి అది నెల్లూరు జిల్లాలో మనందరి మధ్య దాని గురించి తీసుకురావాలనేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు వెంకయ్య నాయుడు గారు, సహచర మంత్రివర్యులు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పుస్తక రచయిత మా శర్మ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో అందరినీ సమన్వయపరుస్తూ నడిపిస్తున్నటువంటి మరి ఆమెని దీపా వెంకట్ అంటే మరి చాలా చిన్నది, దీపమ్మ అంటే ఇంకొక రకం. మా బిడ్డ దీప అని పిలవడమే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న బిడ్డ దగ్గర నుంచి చూసినటువంటి అమ్మాయి ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో తండ్రి గౌరవాన్ని నిలబెడుతూ ముందుకు నడిపిస్తున్నటువంటి దీపమ్మ ఆహుతులైనటువంటి మిత్రులకు, పెద్దలకు, మీడియా ప్రతినిధులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దీపమ్మ మమ్మల్ని అడిగింది శుభాకాంక్షలు చెప్పమని. మేము వెంకయ్య నాయుడు గారితో కలిసిన మా జీవిత చరిత్ర చెప్పుకున్నాం అందరం. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాల్సి వస్తుందేమో అని అంతా చేస్తే ఒక రకంగా ఉంటుందేమో, చేయకపోతే ఒక రకంగా ఉంటుందేమో అని కొంత అందుకనే దీపంని అడిగా, ఏమ్మా శుభాకాంక్షలేనా, ఏమన్నా సమయం ఉందా అన్న, మీకేం లేదా అని. కానీ చాలా కాలాతీతం అవుతూ ఉంది. ఇలాంటి అనేక అయ్యే రోజుకి మిలిటరీ కాలనీలో వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. అక్కడి నుంచి పరిచయం అయ్యి నేను 2 సంవత్సరాల్లోనే రాపూర్ నియోజకవర్గానికి మారితే నాకు ఎన్నికల ప్రచారం చేసింది ఉషమ్మ, వెంకయ్యనాయుడు గారు. ఆ గ్రామాలకు వచ్చి పాపం చౌటపాలెం, మంగళగుంట, కసుమూరు, కనుపూరి గ్రామాలన్నింటినీ తిరిగి నాకు ఎన్నికల ప్రచారం, ఆ ఒక్క సంవత్సరమే కాదు, నేను రాపూర్లో ఉన్నంత వరకు ఆమె నాకు ఎన్నికల ప్రచారకర్తగానే ఉంది. ఇవాళ ఆమె ఉంటుందని అనుకున్నాను నేను. మామూలుగా ఇటువంటి సభల్లో ఉషమ్మ లేకుండా వెంకయ్య నాయుడు గారిని చూడలేము మనం. కానీ ఎందుకో మా దీపం కొంచెం పక్కన పెట్టినట్టుంది వాళ్ళ అమ్మని. కాబట్టి ఆయన ఏదో సందర్భాల్లో ఆయన చాలా జోయల్గా చెప్తుంటాడు, ఉషాపతిని, ఉపరాష్ట్రపతిని కాదు ఉషాపతిని. ఉపరాష్ట్రపతి అయినా కాకపోయినా ఆయన ఉషాపతి మాత్రం ఖాయం. అందుకని ఆమె లేదు, ఈరోజు ఉండుంటే అందరం సంతోషించేవాళ్ళు. ఆమె కూడా చాలా సందర్భాల్లో చేదోడు వాదోడుగా ఉండి ఈ రాజకీయ ప్రస్థానంలో తను నీడగా నిలబడి వెంకయ్య నాయుడు గారి ఉన్నతికి పనిచేసినటువంటి ఒక మహిళ. ఆ మహిళగా ఆమెకి రాజకీయ పిచ్చి లేదు, రాజకీయాల కోరికలు లేవు. కానీ తోడు మాత్రం ఇప్పటి వరకు నడిచింది, ఇంకా నడవాలి. భవిష్యత్ తరాలకి వారిద్దరూ కూడా వారి దీవెనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దీపమ్మ ఇప్పుడిప్పుడే నాకు రాజకీయాలు వద్దనే అంటుంది, కానీ రాజకీయ సభలకి మాత్రం నాయకత్వం వహిస్తూ ఉంటుంది. ఆమె వద్దన్న తప్పించుకునే పరిస్థితి అయితే భవిష్యత్తులో లేదు. ఎందుకంటే ఇవాళ భారత రాజ్యాంగమే సరళించబడి 33% మహిళా రిజర్వేషన్ వచ్చాక
ఆమె నేనున్నాను అని అంటే కుదిరేది కాదు. 2004లో కొంత వెనకబడ్డది, ఎప్పుడైతే అసలేమి లేదు. ఉందని చెప్పుకుంటే మమ్మల్ని మేము మోసం చేసుకోవడం. వెంకయ్యనాయుడు గారి దగ్గర మేము ఏదో అభూత కల్పన సృష్టించి శాసనసభ చాలా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తే ఆయనకి మాకన్నా బాగా ఎక్కువ తెలిసి దీని గురించి. కాబట్టి అది కూడా చెప్పలేము. ఇవాళ చర్చలు లేవు, సమీక్షలు లేవు, ఎవరి గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్షం లేనటువంటి సభల్లో ఉన్నాం ఇవాళ. ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం రాదు, మనుగడ సాగించలేదు. ఇటువంటివి అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు. వెంకయ్యనాయుడు గారితో విద్యార్థి రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో అనేక సందర్భాల్లో కలిసి తిరిగాం. విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. విడిపోయిన స్నేహం, అనుబంధం, రాజకీయ ఆలోచన ఎప్పుడు కూడా విభేదించలేదు, కలిసే తిరిగేవాడు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి సందర్భంలో కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ మార్పుల్లో, ఈ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భాల్లో కూడా అనేక సార్లు చర్చల్లో పాల్గొని, మాట్లాడుకొని, విశ్లేషించుకొని, సలహాలు సూచనలు తీసుకుంటూ రాజకీయాల్లో ఈరోజు 4.5 దశాబ్దాల రాజకీయ జీవితం. వారిది 5.5 దశాబ్దాలు అయితే నాది 4.5 దశాబ్దాల రాజకీయం నడుస్తూనే ఉంది, వస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో స్వతహాగా స్వయం కృషితో ఎదిగినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వెంకయ్యనాయుడు గారు. ఇప్పుడు నాయుడు గారు కాదు, నాయకుడు అంటున్నారు. ఈయన నాయకుడిగా ఎప్పుడో ఎదిగాడు, ఇవాళ మనం చెప్పుకోవడం కాదు. ఎప్పుడో ఆయన ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ